ఇంకెన్నాళ్ళు నేను ఈ క్షోభ అనుభవించాలి, ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు, ఇంకెన్నాళ్ళు ఈ బాధలు, ఇంకెన్నాళ్ళు ఈ ఇబ్బందులు, ఇంకెంతకాలం నా భర్త నన్ను ఇట్లా వేధిస్తాడు, ఇంకెన్ని రోజులు నేను ఆయనతో వేగాలి, ఇంకెన్ని రోజులు నా కడుపును పుట్టిన వాడు ఇంకెంతకాలం వాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ కన్నిన నన్ను నా గుండెల మీద తన్నుతూ ఉంటే చూస్తూ ఉండాలి. కష్టపడుతున్న రూపాయి మిగలడం లేదని ఇంకొందరు, అయ్యో ఏది తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతుందని ఇంకొందరు, సేవలో ఏమిట్రా నా జీవితం, దేవుని కొరకు కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, దేవుని కొరకు సమస్తమును సమర్పించుకొని బలిపీఠం మీద ప్రాణార్పణముగా నా బ్రతుకుని ధారపోసాను, అయినా నేను మంచి రోజులు చూడలేకపోతున్నాను, నా జీవితంలో మేలు అన్న మాటకు చోటే కనబడట్లేదు, ఇంకెంతకాలమో, ఇంకెన్ని దినాలు, ఇలా ఎంతకాలం నేను అనుభవించాలి క్షోభ అని ప్రశ్న నీ హృదయంలో తలెత్తితే ఆ దేవుడు అంటాడమ్మా, అయ్యా సేవకుడా, కొంచెం కాలం, నువ్వు కొంచెము కాలము శ్రమ పడితే, కొంచెం కాలం నీ కష్టాలకు ఒక ముగింపు, నీ బాధలకు ఒక ముగింపు, నీ వేదనకు ఒక ముగింపు, నీ శ్రమలకు ఒక ముగింపు, నీ దుఃఖానికి ఒక ముగింపు, నీ ఏదైతే నీ గుండెలో రగులుతున్నటువంటి ఆ అగ్ని పర్వతము, ఏదైతే నీ జీవితములో, ఏదైతే నీ కుటుంబములో నువ్వు అనుభవిస్తున్నావో, కొంచెం కాలం, నువ్వు కొంచెము కాలము శ్రమ పడితే చాలు, ఆయన అంటే ఎవరు? నీవు, నేను, మనము ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు నీ కొరకు రాబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం అనుకుంటున్నావా బాధపడకు నా చెల్లి, ఎంతకాలం అనుకుంటున్నావా బాధపడు మాకు తమ్ముడు, ఇంకెంతకాలము అన్న ఈ ప్రశ్నకి రాత్రి సమాధానము కొంచెం కాలం, కొంచెం కాలం ఓపిక పట్టు, ఓపిక పట్టు, కొంచెం కాలం ఓపిక పట్టు, యేసయ్య నీ వద్దకు రాబోతున్నాడు.